హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మన బెన్నీ సిల్క్ అనుకున్నారు కదా, కాదండి. మన బెన్నీ సిల్క్ స్టైల్లో ప్యూర్ బెనారసీ కోరా పట్టు శారీస్ అనమాట. అసలు ఈ శారీస్ ఎంత నైస్గా ఉన్నాయంటే అంత నైస్గా ఉన్నాయి అనమాట. ఎలా అంటే మన చిన్న బోర్డర్సే అడుగుతారు కదా, అలాంటి వాళ్ళ కోసం హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ బెనారసీ జరీ అండ్ పంచెస్ కూడా ప్యూర్ జరీ పంచెస్ అనమాట. ప్యూర్ యాంటిక్ జరీ పంచెస్. క్లాత్ చూడండి, ప్యూర్ కోరా పట్టు కాబట్టి మీకు పెద్దగా ట్రాన్స్పరెంట్ ఉండదు అనమాట. సో కొంతమంది ఇంట్రెస్ట్, నాకు ఇలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా వేసాను, సింగిల్ వేసుకున్న వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. చూడండి, మీకు ఇక్కడ ప్రిల్స్ చూస్తేనే అర్థం ఇలా ఎలా అవుతుంది. కోరా అంటే మనం ఏదో ఇంతలాగా కనపడతామని అనుకోదు. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా కాబట్టి, పట్టు కోరా కాబట్టి మీకు ఇలా జారినట్టుగానే ఉంది. చూసారా ఎలా ఉంది సారీ, ఎలా ఉంది, జారినట్టుగానే ఉంది కదా. ఎంత హాయిగా ఉంటుంది అంటే లైట్ వెయిట్ లో చాలా స్టైల్ గా సూపర్ గా ఉంది. ప్యూర్ బెనారసీ పట్టు అనమాట, బెనారసీ కోరా పట్టు. సో నాకైతే చూడగానే బెన్నీ సిల్క్ అన్నట్టు అనిపించింది, కానీ కాదనమాట. కోరా అంటే చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కట్టినా కూడా 20 టైమ్స్ కట్టండి, శారీ నలగదు కాబట్టి హాయిగా మనం ఎన్నిసార్లు అయినా కట్టుకుని నలగదు. ఐరన్తో పనే ఉంటుంది, జస్ట్ మనం ఆయిల్ పాలిష్, డ్రై క్లీనింగ్ ఇలా ఇచ్చుకునే పని ఉండదు అన్న ఉద్దేశంతో చాలా మంది కోరా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కోరా పట్టు చాలా ఇష్టపడుతుంది అనమాట. ప్లస్ మనం అక్కడికి యూఎస్ తీసుకెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇవనుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా కట్టుకోండి. మనకు జస్ట్ ఒక 4 మడతల మీద ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక నలిగితే మళ్ళీ ఇలా ఉండ చుట్టేసి మనం పడేసి మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. పిల్లలకు కూడా చాలా యూనిక్గా ఉంటుంది. వాళ్ళు సింగిల్ స్టెప్ వేసినా కూడా చాలా యంగ్స్టర్స్గా సూపర్గా ఉంటుంది అనమాట. అందుకనే ప్యూర్ బెనారసీ కోరా పట్టు అంటేనే దాని లుక్కే ఒక రిచ్ అపియరెన్స్ అనమాట. చాలా చక్కగా ఉంటుంది. సెకండ్ స్టెప్ మెయింటైన్ చేసే వాళ్ళకి అసలు ఎటువంటి స్కిన్ మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుందని భయం కూడా లేదనమాట. దీని స్పెషల్ ఏంటంటే ఇది ప్యూర్ పట్టు బ్లౌజ్. ఈ బ్లౌజులకి ఎటువంటి వర్క్తో పని లేకుండా హ్యాపీగా ఇలా ఇచ్చేసారు స్ట్రైప్స్. చూడండి, ఓకే. యాక్చువల్గా పిన్ను పెడదామని చెప్పి ట్రై చేశాను నేను, అందుకనమాట. ఇవి చూడండి, బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో, సూపర్గా ఉంది కదా. ఇంకేం అక్కర్లేదండి, మీరు హై నెక్ వేసుకున్నారంటే అసలు ఎంత బాగుంటుందో అనమాట. పిల్లలకు కూడా హై నెక్స్ చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. బోట్ నెక్కో హై నెక్కో ఇది మీ ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే మీరు మన 1 రూపీ కూడా మన మగ్గం వరకు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. హ్యాపీగా ఈ బ్లౌజ్కి స్ట్రైప్స్ వచ్చాయి కాబట్టి ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది, చాలా బాగుంది. శారీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు, చూడండి పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు అనమాట. ఇదంతా కూడా ప్యూర్ సిల్వర్, యాంటిక్ సిల్వర్ జరీ, ప్యూర్ జరీ అనమాట. ఫుల్ లాక్ అయి కూడా వచ్చేస్తుంది చూడండి, ఎటువంటి టెన్షన్ లేదు, హాయిగా ఉంటుంది. ఇది ప్యూర్ కోరా పట్టుగా చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ శారీ ఫాలింగ్ ఎలా ఉంది, బాగుందా, క్లియర్గా ఉందా. కలర్ కూడా మంచి సంపింగ్ ఎల్లో, సేమ్ యాస్టేజ్ గానే కనిపిస్తుంది. దానికి వచ్చేసి బ్లాక్ చిన్న బార్డర్ అనమాట. మన బెన్నీ బార్డర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నిజంగా నాకైతే చాలా హాయిగా ఉందండి. అసలు ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. ఎందుకంటే అసలు ఇలా పడిపోతుంటే మనకు అసలు కోరా ఫీలింగే లేదు. మన పట్టు కనుక లైట్ వెయిట్ పట్టు కనుక కడితే ఎలా ఉంటుంది, లేదంటే ఒక బెన్నీ కడితే ఎలా ఉంటుంది, అలా ఉందనమాట స్టైల్గా. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కట్టిన శారీ చూద్దాం. మోడల్ నాకు ఎల్లోనే వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్ అనమాట. మంచి ఎల్లో కలర్కి ఇదేంటంటే ఇదేమో మన సంపెంగ్ ఎల్లో అంటారు. ఇది వచ్చేసి ఏంటంటే మెంతు ఎల్లో. దీనికి డిఫరెన్స్ ఉంది కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇది చూడండి, మెంతు ఎల్లోకి ఈ బంచెస్ అండి. నేను మీకు ఏం చెప్పానంటే ఈ బంచెస్ ఇదంతా కూడా బెనారసీ జరీ అనమాట. మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే ఇలాంటి ప్యూర్ జరీ మీద ఉంటుందన్నమాట. ప్లస్ ఇదిగో చూడండి, ఇదంతా కూడా పట్టు అనమాట జరీ. చక్కగా చిన్న బొటర్స్ కావాలని చెప్పేసి, ఎందుకంటే ప్రతిసారి పెద్ద బొటర్లు ఎందుకన్నట్టుగా కొంతమంది చిన్న బొటర్ల కోసం కూడా ఇది మనం చేయించాం అనమాట. చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది స్ట్రైప్స్. కలర్ వచ్చేసి మెంతి ఎల్లోకి మంచి మెరూన్ రెడ్ అనమాట. సూపర్గా ఉంది చూడండి, బాగుంది కాంబినేషన్, సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా పట్టు, ఎక్సలెంట్గా బెనారస్ కోరా పట్టు అనమాట. అదంతా బెనిఫిట్ స్టైల్లో చాలా నైస్గా ఉంది. ఎవరికైనా కూడా వేసేసుకోవచ్చు. అంటే కోరా మేము కట్టుకోగలుగుతాము, ఇలా సెకండ్ స్టెప్ మెయింటైన్ చేస్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వేసుకోవచ్చు అండి. ఏజ్తో సంబంధం లేదు. 18 ఇయర్స్ నుంచి యంగ్స్టర్స్ ఎవరైనా కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ శారీ వేసుకోవడానికి. వాళ్ళకైతే సింపుల్గా సింగిల్ స్టెప్
వైపు వేసారంటే చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ శారీ అనమాట. శారీ కాస్ట్ చెప్పలేదు కదా, 10,999 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ పిచ్చి. బ్లాక్ లేకుండా మార్నికి ఏది ఈ బ్లాక్ లేకుండా అసలు ఏ సెట్లో కూడా రాదనమాట. సో సూపర్ ఉంది. బ్లాక్ అయితే చాలా గ్రే కలర్, ఎంత బాగుందో. బ్లాక్ అను ఈ కలర్ వచ్చేసి గచ్చికాయ కలర్ అంటారు అనుకుంటా. చూడండి కింద బార్డర్ చూపించామా, ఎంత బాగుందో అసలు. చూడండి చాలా నైస్గా ఉంది. మనకి బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళ ఫంక్షన్కి తీసుకెళ్ళొచ్చండి, ఏమంత ప్రాబ్లం ఏం లేదు. చక్కగా బ్లాక్కి అది ఏమంటారు గచ్చికాయ కలర్ అంటారు. నేనైతే మా పాప ఫంక్షన్లో బ్లాక్ పట్టు శారీనే కట్టానండి, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ. సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, కానీ సెంటిమెంట్ లేని వాళ్ళకి హ్యాపీగా తీసేసుకోవచ్చు బ్లాక్. ఇది చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందన్నమాట. బ్లాక్ విత్ గచ్చికాయ కలర్ అంటారు. 10,990 రూపీస్ అండి. మీరు ఈ శారీస్ నేను ప్రతిరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదండి. బయట చెక్ చేస్తే 14,500 రూపీస్ ఉంటుంది. 100% చెప్తున్నాను. మీరు చెక్ చేసుకున్నట్టే మన దగ్గర తీసుకోండి. 14,000 ఉంది, ఎందుకంటే అదంతా కూడా ప్యూర్ బెనారస్ కాబట్టి మీకు అలాగే కాస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి పికాక్ బ్లూ. పికాక్ బ్లూ ఓకే, పికాక్ బ్లూకి మెరూన్ రెడ్ అనమాట. ఇది నెమలి పింఛం బ్లూ అంటారు, పికాక్ బ్లూ అంటారు. నేనైతే కొత్తగా ఏదో కొంచెం వీడియోస్లో చూసాను, వాళ్ళైతే ఏదో చెప్తున్నారు కిరోసిన్ కలర్ అంట. కిరోసిన్ కలర్ అని చెప్తున్నారు, నాకైతే అర్థం కాలేదు. సో పికాక్ బ్లూ కిరోసిన్ కలర్ ఇంకా లైట్గా ఉంటుంది, ఇంకా లైట్గా ఉంటుంది. ఓకే ఇంకా లైట్ ఉంటుందండి, కానీ యాస్టేజ్ వీడియోలో అయితే సేమ్ ఉందండి. కానీ నాకైతే ఏ కలర్ కూడా చెప్పలేకపోతున్నాను, పికాక్ బ్లూ అని అనుకుంటున్నాను. సో దానికి వచ్చేసి చక్కగా మెరూన్ రెడ్కి చిన్న బెన్ని సిల్క్ బోర్డర్ అనమాట. ఇక్కడ కూడా చూడండి అదే కోట బొమ్మ డిజైన్. పైన కూడా మీకు కిందేమో బెన్ని సిల్క్ బోర్డర్ వస్తుంది కదా, పైన కూడా మనకు అదే స్టైల్ వచ్చేసారు. బంచెస్ బెనారసి చక్కగా బంచెస్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ మెరూన్ రెడ్. మంచి కలర్. 10,990 రూపీస్. శారీస్ ఈ క్వాలిటీ, ఈ బెనారస్ పట్టు కూరాలు ఇవన్నీ తెలిస్తే ఐడియా ఉంటే కనుక డెఫినెట్లీ మనకి ఇష్టపడతారు అన్నమాట. ఇవి వచ్చే చూడండి మంచి రాయల్ బ్లూ. రాయల్ బ్లూకి స్కై బ్లూ అంతే కదా, రాయల్ బ్లూకి స్కై బ్లూ అనమాట. చాలా చక్కగా ఉంది. ఇది అంటే మనకు కొంచెం ఎలా కనిపిస్తుంది అంటే థిక్గా బాగా బ్రైట్గా కనిపిస్తాం, మంచి కలర్ కూడా కనిపిస్తాము. కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. ఇది చూడండి ప్యూర్ సిల్వర్ జరీ అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు, ప్యూర్ సిల్వర్ జరీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూర పట్టు అంటారు. ఇది స్ట్రైప్స్ అని కాబట్టి మనం ఎటువంటి వర్క్తో పని లేకుండా హ్యాపీగా మనం ఒక 3,000 మనం మనీ సేవ్ చేసుకున్నట్టయితే మినిమం 2,000 అయినా వర్క్ లేని రాదు. కాబట్టి ఎందుకంటే ఇంత శారీకి కొంచెం యూనిక్గానే చేయించుకుంటాం కదా. సో ఒక 2,000 or 3,000 మనకి శారీకి మనీ సేవ్ అయినట్లెక్క. ఎందుకంటే మనం ఏదైనా బ్లౌజ్ చేయించుకున్నట్టే సరిపోతుంది. 10,990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కాకుండా ఇది పింక్ కాకుండా ఉందండి. కలర్ నీకు ఎలా కనిపిస్తుందమ్మా? రెడ్ లా కనిపిస్తుంది, పింక్ లా కనిపిస్తుందా? ఓకే, మెరూన్కి పింక్కి మధ్యలో ఉందండి, చాలా బాగుంది. ఇది మచింతా పింకో ఇది అంటారు దీన్ని. దానికి వచ్చేసి సంపింగ్ ఎల్లో. పంచెస్ కూడా చాలా నైస్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి. సింపుల్ బార్డర్తో చాలా స్టైల్గా ఉంది. ఇలాంటివి రిసెప్షన్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకేనా? ఇది వచ్చేసి శారీ కాస్ట్ వచ్చేసి 10,990 రూపీస్ అండి. చాలా 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 మేము తక్కువ పెట్టాను. యాక్చువల్గా నేను కూడా 12,500 పెడదాం అనుకున్నాను, కానీ నాకు చెప్పాను కదా మన కస్టమర్స్ మాత్రం హ్యాపీగా ఉంచాలి అంతని చెప్పేసి మళ్ళీ ఆలోచించి మేము 1090 ఫిక్స్ అయిపోయాం. ఇది వచ్చేసి ఈ కలరు సేమ్ కనిపిస్తుందా? సేమ్ యాజ్ టీస్ కలర్ అంటండి. ఇది క్రీమ్ కాదు, గోల్డెన్ క్రీమ్ కాదు, గచ్చికాయ కలర్ ఏమో తెలీదు, అది సేమ్ యాజ్ టీస్ గానే కనిపిస్తుంది. అంటే దానికి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ చక్కగా నైస్గా ఉందనమాట. కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్, అసలు చాలా డీసెంట్ కాంబినేషన్. ఈవినింగ్ ఫంక్షన్స్కి వేసుకుని ఈ కాంబినేషన్ అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కింద బోర్డర్ పైన ఇచ్చారు చూడండి, అదే కోట బొమ్మ డిజైన్ అలాగా అనమాట. చాలా బాగుంది. మళ్ళీ ఈ లైన్సే కాదండోయ్, మీకు
బోర్డర్ ఇచ్చారు లక్ష్మి, అటు నేను చూసాను అసలు బాగా ఇస్తారు చూడండి. అదిగో మీకు మళ్ళీ బోర్డర్ కూడా ఉందండి, ఓన్లీ లైన్సే కాదు హ్యాండ్ కి బోర్డర్ కూడా ఉంది. ఓకే, ఇంతవరకు నేను కట్టుకున్న స్టైల్ కలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే మళ్ళీ సేమ్ రామాయంగా పట్టులో కూడా ఇదే డిజైన్స్ ఉన్నాయండి. అది కూడా మీకు నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ చూపిస్తాను. ఈ కలర్ కూడా ఏంటి, సిమెంట్ కలర్ అండి, జాస్తి సిమెంట్ కలర్ వితౌట్ బోర్డర్లో చక్కగా చెక్స్ అనమాట. యాంటిక్ ఒక ఫ్లవర్ బుటీస్ వచ్చాయి, చక్కగా సిల్వర్ లైన్స్, యాంటిక్ సిల్వర్ లైన్స్, ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా. అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ స్టైల్ అండి. మనం పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ చూస్తే మనం ఫిదా అవ్వాల్సిందే. ఇది బ్లౌజ్, ఇది చూసారా ఎంత క్రాస్ డిజైన్, ఒక సిల్వర్ జరీ ఒకటి యాంటిక్ జరీ అనమాట. మళ్ళీ దీనికి కూడా ఒక బోర్డర్, హ్యాండ్కి బోర్డర్. ఇంకా దీనికి ఏం అవసరం లేదు, మేము చెప్పినట్టుగా ఏదో ఒక నెక్ మోడల్ పెట్టించుకొని వేసుకుంటే శారీ సూపర్గా ఉంటుంది. 10,990 రూపీస్ పళ్ళు, రిచ్ పళ్ళు. ఇక బ్లాక్ చెప్పాను కదా, మనకి బ్లాక్ లేకుండా అసలు రాదని. చూడండి ఎంత బాగుంది కదా, బ్లాక్ సూపర్. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చూడండి, అస్సలు బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్నాడు నిజంగా నేను చెప్తున్నాను, ఎవరు వదలద్దు ఈ శారీని. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి మనం ట్రాన్స్పరెంట్ కనిపించిందని భయపడొద్దండి, ఎందుకంటే ఇలా సెకండ్ స్టెప్ వేసేసుకుని హ్యాపీగా వేసేసుకోవచ్చు. శారీ కూడా మనకి నీట్గా ఉంటుంది. మెయిన్ ఈ డిజైన్ బ్లౌజ్ చూడండి, అంటే అంత కర్వ్ డిజైన్ ప్లస్ హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారు, సూపర్గా ఉంది. 10,990 రూపీస్ అండి. నెక్స్ట్ ఆనంద బ్లూ అంటారు కదా, అది వితౌట్ బోర్డర్లో అనమాట. కొంతమంది మాకు వితౌట్ బోర్డర్లో కావాలి అంటారు అనమాట, అంటే బోర్డర్స్ వద్దాము మాకు వితౌట్లో కావాలి అని అడిగిన వాళ్ళకి ఇలా అనమాట. కొంచెం యూనిక్గా వేసుకొని వెళ్ళాలి బయట వాళ్ళ ఫంక్షన్స్కి అన్నట్టుగా. సో ఇది వచ్చేసి మంచి లైట్ ఆనంద బ్లూ, సేమ్ కనిపిస్తుందమ్మా, సేమ్ అయితే కనిపిస్తుంది. అంటే చక్కగా బంచెస్ కూడా ఒకసారి చూపించాము. బంచెస్ కూడా చక్కగా బెనారసి మన థ్రెడ్ వీవింగ్ అనమాట, సిల్వర్ అండ్ యాంటిక్ జరీతోనే ఉంది. కింద లైట్గా సాటిన్ బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ రెడ్కి. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వీవింగ్, జరీ వీవింగ్. అండ్ బ్లౌజ్ చూడండి ఒకసారి, భలే ఉంది కదా బ్లౌజ్. ఇది అస్సలు ఎంత యూనిక్గా ఉంటుందంటే కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. హడావుడ్ ఉండదు ఇలాంటి శారీస్కి. సూపర్ కలర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంపింగ్ ఎల్లో. సంపింగ్ ఎల్లోకి బుట్టి చూడండి ఎంత బాగుంది. ఇది చిన్న బుట్టి అనమాట, ఒక సిల్వర్ ఒకటి యాంటిక్ సిల్వర్ ఒకటి యాంటిక్ జరీ అనమాట. ఇది వచ్చేసి పెసర గ్రీన్ అనాల సంపింగ్ ఎల్లో, సేమ్ మ్యాచ్ డిజైన్ కనిపిస్తుంది అంటండి. పాప నేను ఇబ్బంది పడుతున్నాను ముందే చెప్పేసి. పళ్ళు వచ్చేసి ఇది. బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజ్, అసలు క్రాస్ డిజైన్. ఇంతకన్నా మనకి ఏం కావాలి, ఎంత చక్కగా ఉందో అసలు. ఇలా పార్టీకి వెళ్ళిపోయామంటే హై రిచ్ పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చు, రిచ్ పార్టీకి వెళ్ళొచ్చు అనమాట. కొంచెం మంచి ఫంక్షన్స్కి మనం హైఫై ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా ఇలా కూడా వెళ్ళొచ్చు. యూనిక్గా కనిపిస్తాం, స్పెషల్గా కనిపిస్తాం. ఎప్పుడు ఉండే జరీ బోర్డర్లు అలా కాకుండా కొంచెం యూనిక్గా ఉంటాం అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది అసలు. పళ్ళు ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ కలరే, సేమ్ అండి, సేమ్ అనమాట. సిమెంట్ కలరు చూడండి, మంచి మెరూన్ రెడ్ చూడండి, మంచి మెరూన్ రెడ్. అండ్ బ్లౌజ్ అసలు మీకు హైలైట్ అనమాట. ఇది నిజంగా చెప్తున్నానండి, 14,500 ఉందండి. బయట మీరు ఎక్కడ చెక్ చేసినా కూడా, మనం బోటిక్స్ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఆ సీక్రెట్, కానీ మీరు చెక్ చేసి మీకు అర్థమవుతుంది అనమాట. నిజంగా 14,500 ఉంది. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి మనది హౌస్లోనే కాబట్టి మీకు మా కస్టమర్స్గా మీరందరూ నాకు ఎట్లా అంటే చెప్పాలంటే మాకు ఇంట్లో వాళ్ళలాగే అనమాట. హౌస్లో మాకు ఎలా మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఎలా ఇస్తానో అలాగే ఇవ్వాలనుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ పెంచాలని, మీ అందరికీ మంచి తక్కువ అంటే కొంచెం ఏమంటారంటే రీజనబుల్ కాస్ట్లో ఇవ్వాలని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో ఇది కూడా చూడండి, సిమెంట్ కలర్ చాలా యూనిక్గా ఉంది. బ్లౌజ్ అయితే సూపర్ అనమాట. 10,990 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి కోరా. ఇది ఒక డిజైన్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉందండి. ఇది క్లౌడ్ బ్లూ,
ఎస్, క్లౌడ్ బ్లూ అనమాట. అంటే నాకు ఒక మేడం చెప్పారు, అందుకే అప్పటి నుంచి అది మనసులో అలా ఉండిపోయింది. క్లౌడ్ బ్లూకి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. చూడండి చక్రాలాగా అలా, అంటే మన వీవింగ్ అనమాట. ఒక ఇలా రౌండ్ వీవింగ్, లైన్స్ అండ్ స్టార్స్, అదే రుద్రాక్ష పుట్టి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఇది అనమాట. ఇది హ్యాండ్కి ఇచ్చారా లక్ష్మి? హ్యాండ్కి ఇది ఇచ్చారు, అటు ఇచ్చారా? ఓకే, ఇది బ్లౌజ్ అండి. చలుపున్నా, ఇది బ్లౌజ్ చాలా యూనిక్గా ఉంది. అంటే కలర్ కొంతమంది ఇష్టపడతారు అనమాట. ఇట్లాంటి పేస్ట్ షేడ్లో ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి కలర్ చాలా బాగా నచ్చుతుంది. మనకి ఈ మధ్య కాలంలో తస్సర్ ఫేవరెట్స్ ఎలా ఉన్నారు, అలాగే కూర ఫేవరెట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్కి చాలా మంది. ఎందుకంటే కూర పెట్టగానే నాకు గుర్తుండిపోద్ది అనమాట. కొంతమంది కస్టమర్స్ అలా ఓకే కూర పెట్టగానే ఉందండి అని అడుగుతారు అనమాట. సో నాకు అర్థమైపోతుంది కూర ఫ్యాన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్కి చాలా మంది ఉన్నారు అని. 10,900 అంతే, సేమ్ కాస్ట్. ఇది చూడండి స్కై బ్లూకి ఎంత బాగుందో. స్కై బ్లూకి చక్కగా సాటిన్ బోర్డర్ మీద అది చూడండి, అది యానిమల్స్ వచ్చాయన్నమాట. చక్కగా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ వచ్చింది. అంటే యాంటిక్యరీ అండ్ డీరా. ఓకే, డీర్ అంట. పళ్ళు లెవెండర్ అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇదేంటంటే బ్లౌజ్ సపరేట్గా ఇచ్చాడు. చూడు చూడు కింద బ్లౌజ్ అంటే లెవెండర్ ఇచ్చి కింద బార్డర్ మాత్రం ఇలా ఇచ్చేసారు చూడండి. ఓకేనా, చాలా బాగుందండి. ఇది కూడా చాలా స్టైల్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉంది. ఇది స్కై బ్లూకి లెవెండర్ బోర్డర్కి అయితే మళ్ళీ వీవింగ్ అనమాట. ఈ వీవింగ్ చూస్తేనే మీకు అర్థమైపోద్దండి ఇది ఎంత హెవీ క్వాలిటీ అని చెప్పేసేసి. చూడండి, ఒకటి యాంటిక్ జరీ, ఒకటి సిల్వర్ జరీ. మీకు వెనక ఫిల్లింగ్ కూడా చూడండి. ఇది ప్యూర్ జరీ అనమాట. ఓకే, 10,990 రూపీస్ అండి. కొంచెం కాస్ట్లీ సారీ. అప్పుడు మీకు అన్ని ప్రతిదీ చూపించాలంటే చూపిస్తున్నాను. దయచేసి టైం వేస్ట్ అనుకోవద్దు. ఇది వచ్చేసి పింక్, సేమ్ కనిపిస్తుందా లేదా? పింక్ అండి, కర్వ్ డిజైన్ అనమాట. స్కేల్ అప్ దీన్ని ఏమంటారు, కర్వ్ లాగా ఉంటుంది డిజైన్. కలర్ వచ్చేసి పింక్ కలర్. రాణి పింక్ కాదు, టమాటా పింక్ కాదు, ఇటు బేబీ పింక్ కాదు, ఒక రకమైన డీసెంట్ పింక్ అంటాం కదా, ఆ పింక్లో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది స్ట్రైప్స్ లైన్. ఓకే, ఇది ఒక మోడల్, కానీ కలర్ చాలా బాగుంది. వేస్తే ఒక నిమిషం పెట్టుకొని చూపిస్తాను మీకు. మంచి కలర్ అండి, యూనిక్గా ఉంటుంది కలర్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్కి కర్వ్ డిజైన్ చూడండి. కొంతమంది మాకు బ్రైట్ కలర్ కావాలి అంటారు, అంటే పెళ్లి కూతురు వాళ్ళకి. అంటే పెళ్లి కూతురు వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఆల్బమ్లో కోసం అని చెప్పేసి కొంచెం థిక్గా అడుగుతారు, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఇదంతా కూడా యాంటిక్ సిల్వర్, యాంటిక్ జరీతో కర్వ్ డిజైన్. పైన కింద ఒక సాటిన్ పింక్ కలర్ బోర్డర్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇదేంటండి బ్లౌజ్ సపరేట్గా ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏంటండి? ఎస్, బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అంట దీనికి. ఇది బ్లౌజ్ అంటే డిఫరెంట్గా కోసం. ఇది మెరూన్ కలర్, కాస్ట్ 10,990 రూపీస్. స్కై బ్లూ కర్వ్ డిజైన్. ఇందాక పింక్ చూపించాను కదా, దానిలో మీకు కర్వ్ డిజైన్ అనమాట. స్కై బ్లూ బాగుంటుంది. ఈ కలర్ ఎవరికైనా బాగుంటుంది. కలర్ తక్కువ వాళ్ళకైనా, కలర్ ఎక్కువ వాళ్ళకైనా, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. కర్వ్ డిజైన్ అనమాట, యాంటిక్ జరీతో వస్తుంది అండ్ ప్యూర్ కూర అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 10,990 రూపీస్. 14,500 రూపీస్ శారీస్ అన్నీ కూడా మీకోసం అని చెప్పి 10,900 రూపీస్ మాత్రమే పెట్టాను. 990 రూపీస్ మాత్రమే పెట్టాను. మీరు అసలు హ్యాపీగా తీసుకొచ్చండి. ఎందుకంటే ఇది నాకైతే కూరలాగా నెక్ వేస్తే కూడా అనిపించట్లా. ఎందుకంటే మన పట్టు లాగానో లేకపోతే మన బెన్నీ సిల్క్ లాగానో అలా ఫాలోయింగ్ లాగా పడిపోతుంది అనమాట శారీ. నిజంగా నేనే చాలాసార్లు చూసుకున్నానండి. ఎందుకంటే ఇలా పడిపోవటం అనేది నాకు అసలు చాలా హాయిగా ఉందన్నమాట. అంటే కూరలాగా లేదు ఫీలింగు. ఒక్క జస్ట్ లైట్ ట్రాన్స్పరెంట్ ఉందని మాత్రం సెకండ్ స్టెప్ వేసిన మాట మాత్రం నిజం. ఎందుకంటే నేను కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా వేయను, అందుకని సెకండ్ స్టెప్. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే పొట్టిక్స్ అట్లా మార్చుకొని. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫస్ట్ టైం ఎవరు చూసినా సరే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. చక్కగా ఈ రేట్స్ మీరు బయట వెబ్సైట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకెక్కడైనా సరే బొటిక్లో మీరు చెక్ చేస్తే డెఫినెట్లీ ఒక 4,000 డెఫినెట్లీ మీకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కాస్ట్లీ శారీస్ నేను చెప్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.